హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పచ్చి మామిడికాయతోని చేపల పులుసు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చేపల పులుసు చాలా రకాలుగా చేస్తారండి, కానీ ఈ మామిడికాయ చేపల పులుసు ఉంటుంది చూడండి, అదొక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది మీకు. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఫ్రెష్ చేపలు తీసుకున్నాను. నేను రో ఫిష్తోని చేపల పులుసు చేస్తున్నాను. ఇప్పుడు చూపించినవన్నీ రెడీ చేసుకోండి. ఒక్క చిన్న ఉల్లిపాయని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. జింజర్ గార్లిక్కి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకు తీసుకోండి. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం గసగసాలు ఒక గిన్నెలో తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చూడండి, నేను చూపించినలాగా చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పచ్చి మామిడికాయ తీసుకున్నాను చూడండి. తర్వాత టొమాటో, చింతపండుని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చేపల పులుసు కొంచెం లాంగ్ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా ఉంటుందండి. చాలా ఈజీగా మీకు ఈ వీడియోలోని చెప్తాను. నేను ఇక్కడ చేపల్ని పసుపు ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత వాష్ చేసిన చేపల్లోని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మంచిగా పట్టించండి చేపలకి. చూడండి ఎలా పట్టిస్తున్నాను చేపలకి. చేపల పులుసు ఎప్పుడు చేసినా చేపలు నీట్గా వాష్ చేసుకోవాలండి, లేదా స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. కొంచెం మస్టర్డ్ ఆయిల్ యూస్ చేసుకున్నానండి, ఇది ఆప్షనల్ మీకు. ఆయిల్ హీట్ అయ్యాక పసుపు ఉప్పు కారం రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చేపల్ని, ఇప్పుడు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ చెప్తున్నాను, లైట్గా ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. వీడియోలో చూపించినలాగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ చేపల పులుసు మీకు కూడా రెడీ అవుతుంది. నేను ఎప్పుడైనా చేపల పులుసు చేసినా లైట్గా చేపల్ని ఫ్రై చేస్తాను, ఎందుకంటే చేపల నుంచి స్మెల్ రాకుండా. లైట్గా ఫ్రై చేసిన చేపల్ని పక్కన తీసుకొని పెట్టుకోండి. లైట్గా ఫ్రై చేసిన చేపలతోని చేపల పులుసు చెయ్యండి, మీకు కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకోండి. కడాయి హీట్ అయ్యాక ఇక్కడ నేను కొంచెం మస్టర్డ్ ఆయిల్ అండ్ నార్మల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోండి. కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోండి. 5 minutes ఫ్రై అవ్వటానికి వదిలేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. జింజర్ గార్లిక్ ఆనియన్స్, నానబెట్టుకున్న గసగసాలని ఇప్పుడు వేసుకోండి. అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. నేను మస్టర్డ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తానంటే, కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేస్తే ఆ నాన్ వెజ్ కర్రీస్లోనే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఆ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, కారం, ఇక్కడ నేను కొంచెం కారం వేస్తున్నాను కానీ కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. తగినంత సాల్ట్, గరం మసాలా, ఇక్కడ నేను చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ మీకు. కొంచెం మిరియాల పొడి వేసుకోండి. అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. నెక్స్ట్ 5 to 10 minutes ఫ్రై అయ్యాక చిన్న కట్ చేసిన టొమాటో ముక్కల్ని ఇప్పుడు వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. నెక్స్ట్ పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకోండి. మీకు పులుపు కావాలంటే ఎక్కువే వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మూత పెట్టి 10 to 15 minutes కుక్ అవ్వాలి. చూడండి, మీకు కొంచెం దగ్గర నుంచి వీడియో చూపిస్తాను. ఆయిల్ మొత్తం పైకి వస్తేనే మనకి అప్పుడే అర్థమవుతుంది ఆ మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయ్యిందని. నెక్స్ట్ చింతపండు వాటర్ని ఇప్పుడు వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువే వేసుకోండి. నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ మీకు. అన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. పులుసు కొంచెం బాయిల్డ్ అయ్యాక ఫ్రై చేసిన ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం స్లోగా వేసుకోండి. ఒక్కటి మాత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చేపల పీసెస్కి అన్నీ ఫ్రై చేశాను, కానీ హెడ్కి మాత్రం ఫ్రై చేయలేదు. ఇదే చిన్న టిప్ అండి ఇక్కడ మీకు. మీరు ఎప్పుడైనా చేపల పులుసు చేస్తే హెడ్కి ఫ్రై చేయకండి, ఆ పచ్చి హెడ్ని వేయండి చేపల పులుసులో. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. అన్నీ వేసుకొని గరిటె పెట్టి ఇప్పుడు కలపకండి. ఇంకా
నేను చూపించినలాగా కడాయికి 2 పక్కల పట్టుకొని ఇలాగే కలుపుతూనే ఉండాలండి మొత్తం చేపల పులుసు. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని కుక్ చేయండి. నెక్స్ట్ 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. నెక్స్ట్ కొంచెం బెల్లం వేసుకోండి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, లేదు అంటే పులుసు తీయగా ఉంటుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మన ముందు వేడివేడిగా మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్లో మాత్రం ఎటువంటి అబద్ధం లేదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లోని ట్రై చేసి మీ ఇంటి వాళ్ళకి పెట్టండి.